ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో అధికార పార్టీ నేతల మధ్య వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. వైసీపీ నేత ఎన్డీసీబీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, సూళ్లూరుపేట పట్టణ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి మధ్య వాగ్వాదం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య నామినేషన్ ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాల నేతలు తోసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. నామినేషన్ ర్యాలీలో గొడవ జరగడంతో వైసీపీ అధిష్టానం సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో అధికార పార్టీ నేతల మధ్య వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. వైసీపీ నేత ఎన్డీసీబీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, సూళ్లూరుపేట పట్టణ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి మధ్య వాగ్వాదం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య నామినేషన్లో ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఇరు వర్గాల నేతలైతే తోసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టినట్టుగా తెలుస్తోంది. ఇక నామినేషన్ ర్యాలీలో గొడవ జరగడంతో వైసీపీ అధిష్టానం సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గంలో తొలి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. ఎవరైతే ఎమ్మెల్యే సంజీవయ్యకు టికెట్ ఇవ్వద్దంటూ ఒక పక్షం, ఎవరైతే ఒక వర్గం కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వీళ్ళందరినీ సద్దుమణింపజేసి ఎవరైతే మరోసారి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఇటు కిలివేటి సంజీవయ్యని మరోసారి బరిలోకి కూడా వైసీపీ అధిష్టానం దింపింది. దీంతో ఇవాళ ఆయన నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీతో కూడా సూళ్లూరుపేట పట్టణంలో బయలుదేరారు. అయితే ఇదే క్రమంలో ఇక్కడ కీలక నేత అయినటువంటి ఎన్డీసీబీ చైర్మన్ ఇటు సత్యనారాయణ రెడ్డి, అదేవిధంగా సూళ్లూరుపేట పట్టణ అధ్యక్షుడు శేఖర్ రెడ్డిల మధ్య ఒక్కసారిగా వాగ్వాదం చోటు చేసుకుంది. ఏదైతే ఇటు వాహనం పైన ర్యాలీగా వెళ్తున్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా ఒకరితో ఒకరు తోపులాటకి దిగడంతో ఆ కార్యకర్తలు కూడా ఒక్కసారిగా రెచ్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరి మధ్య సమన్వయం చేసేందుకు ఎమ్మెల్యే సంజీవ్ కూడా ప్రయత్నించిన ఇరువురికి మధ్య కూడా వాదోపవాదాలు పెరిగాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడే ఉన్నటువంటి సిఐ కూడా వీరిద్దరికి సర్ది చెప్పి వాహనం పై నుంచి శేఖర్ రెడ్డిని కిందకి కూడా దింపేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే కొనసాగింది. ఇటు సత్యనారాయణ రెడ్డి వర్గం శేఖర్ రెడ్డి వర్గం పైకి దూసుకెళ్లినటువంటి పరిస్థితి కూడా కొంత సమయం కనిపించిందని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే నామినేషన్లు వేసేటటువంటి సందర్భంలో ఇలా గొడవలు జరగడంతో ఈ విషయం అధిష్టానానికి కూడా తెలిసినట్లుగా సమాచారం. తిరుపతికి సంబంధించినటువంటి ఎవరైతే వైసీపీకి అధిష్టానం ఉన్నారో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని అటు రాష్ట్ర అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పినట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు అయితే తారాస్థాయికి చేరాయి. మరోసారి బట్ట బయలైనటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ మురళి.